హాయ్ హలో వెల్కమ్ టు 6 టీవీ. 4 బ్యాంకులపై వేటు వేసిన ఆర్బీఐలపై వేటు చేసిన ఆర్బీఐ ఈ మధ్య కాలంలో ఆర్బీఐ తీసుకున్న చర్యల గురించి అంతటా చర్చ సాగుతుంది. తాజాగా నిబంధనలను ఉల్లంఘించాయని 4 సహకార బ్యాంకులపై చర్యలు తీసుకుంది ఆర్బీఐ. ఈ 4 సహకార బ్యాంకులకు భారీ జరిమానా విధించింది ఆర్బీఐ. ఇందులో మహారాష్ట్రలోని ఈ పాత సహకార బ్యాంకు కూడా ఉంది. వాస్తవానికి ఇది శిక్ష అర్హులమైన చర్య మాత్రమే. ఈ బ్యాంకులు నిబంధనలను పాటించకుంటే మరింత కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆర్బీఐ హెచ్చరించింది. నిబంధనలను ఉల్లంఘించిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేటీఎం పై ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. పేటీఎం పేమెంట్స్ బ్యాంకు పై తీసుకున్న చర్యల కారణంగా బ్యాంకింగ్ ఆర్థిక సంస్థలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఇక చాలా సార్లు హెచ్చరించిన నిబంధనలు ఉల్లంఘించిన 4 సహకార బ్యాంకులపై చర్యలు తీసుకుంది ఆర్బీఐ. నిబంధనలను ఉల్లంఘించిన కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 8న ఈ చర్య తీసుకుంది. 4 సహకార బ్యాంకులపై చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించిన చర్యల గురించి ఆర్బీఐ ఒక ప్రకటన తెలిపింది. దీని ప్రకారం నకోదర్ హిందూ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్, పార్సీ కోఆపరేటివ్ బ్యాంక్, బాంబే మార్కెటైల్ కోఆపరేటివ్ బ్యాంక్, ది నవనిర్మాణ్ కోఆపరేటివ్ బ్యాంకులను ₹1,00,000 జరిమానా విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్బీఐ నిబంధనలకు లోబడి ఈ చర్య తీసుకోమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపింది. ఈ బ్యాంకులకు నోటీసులు కూడా జారీ చేశారు. సూచనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని ఆర్బీఐ హెచ్చరించింది. బాంబే మార్కెటైల్ కోఆపరేటివ్ బ్యాంకుపై 63.30 లక్షల జరిమానా విధించగా జోరాస్ట్రియన్ కోఆపరేటివ్ బ్యాంకుపై 43.40 లక్షల జరిమానా విధించింది. నకోదర్ హిందూ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంకుకు 6 లక్షలు, నవనిర్మాణ్ సహకార బ్యాంకుపై 1 లక్ష జరిమానా విధించింది. అలాగే బ్యాంకు లైసెన్స్ రద్దు చేసినట్లు ఆర్బీఐ పేర్కొంది. కస్టమర్ల ప్రయోజనాల కోసం దేశంలోని అన్ని బ్యాంకులను ఆర్బీఐ పర్యవేక్షిస్తోంది. అలాగే బ్యాంకు ఇబ్బందులోకి వెళ్తే లిక్విడేషన్ ప్రక్రియలో వినియోగదారుల ప్రయోజనాల కోసం చర్యలు తీసుకుంటారు. బ్యాంకు వద్ద తగినంత మూలధనం లేకపోతే ఖాతాదారుల ప్రయోజనాల దృష్ట్యా బ్యాంకుకు మూసివేయాలని నిర్ణయిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులను ఆర్బీఐ మూసివేస్తే కస్టమర్లు నష్టపోకుండా 5 లక్షల వరకు హామీ ఇస్తారు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 6 టీవీ.